వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకున్నది వంకాయ మసాలా కర్రీ. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తానండి. అంతకంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేస్తే మర్చిపోతాను, లైక్ కొట్టండి. చూడండి, వంకాయలు కడిగి కోసుకున్నాను అనమాట. కొంచెం ఉప్పు వేసి నానబెట్టా. 1/2 కేజీ వంకాయలు అనమాట. చిన్న ముక్కల కింద కోసుకున్నాం. ఒక 1/2 కేజీ తీసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు ఒక పెద్ద పాయ ఇలా సీలికలు చేసుకోవాలన్నమాట. ఈ కూర వండే విధంగా వండితే భలే టేస్ట్గా ఉంటుంది అబ్బా. ఇదిగో 1 ఇంచు ముక్క అల్లం, ఒక 5 పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయ. ఈ కొబ్బరి చిప్పలో దీంట్లో సగం ముక్క వేసుకుంటే చాలు, అంత వేయక్కర్లేదు. ఇష్టమైతే వేసుకోండి. దాంట్లో చిన్న ముక్క వేసుకుంటే చాలు. వాటిని ఎల్లుల్లిపాయ, కొబ్బరి, అల్లము, పచ్చిమిరకాయలు ఈ 4 కలిపి మిక్సీ పెట్టేసుకోవాలి. కూర పొయ్యి మీద వేసి అవి మిక్సీ పెట్టుకుందాం. నూనె ఇగురు సరిపడినంత వేసుకొని నూనె కాగనిద్దాం బాగా. ఈ కూర అంటే భలే ఇష్టం నాకు, కానీ అప్పుడప్పుడు ఉంటుంది. ఇష్టమని పద్దాక మసాలాలతో తినకూడదు కదా, ఇష్టం. ఇది మనం అన్నంలో వేసుకోవచ్చు, చపాతీల్లోకి వేసుకోవచ్చు, పూరీలో కూడా నంచుకోవచ్చు, బాగుంటుంది. దేంట్లో అయినా బాగానే ఉంటుంది. 1 స్పూన్ ఆవాలు, నూనె కాగింది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయి మినపప్పు. పచ్చెనపప్పు వేయనులే నేను అన్నిటిలో. ఇది కొంచెం బాగా ఆగనాలి. తాలింపు మాడని మాకండి. తాలింపు మాడితే కూర టేస్ట్ పోతుంది అన్నమాట. తాలింపు మాడకుండా వేసుకోండి. చక్కగా దాంట్లోకి 2 ఎండుమిరకాయలు కట్ చేసి వేసుకోండి. నేను గిల్లను కట్ చేస్తాను, ఎందుకంటే గిల్లాను అనుకో మర్చిపోయి గబుక్కున ముక్కు గోక్కొను, మూతి గోక్కుంటాను, ఏదో ఒకటి గోగుతాను. మనకు చూడండి కరెక్ట్గా అదే టైంకి దొరద వస్తుంది. కొంచెం కరివేపాకు, అప్పుడు ఇక మండిపోద్ది. నాకు కంటి మీద దొరద వస్తుంది ఎక్కువగా. గబుక్కున పెడతా కంటికాడ మంట. ఇక చూడండి, తాలింపు పట్ట వేగాలన్నమాట. మాడని మాకండి. మాడితే ఏ కూరలోకైనా తాలింపు మాడిందంటే కూర టేస్ట్ పోద్ది అనమాట. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయను కూడా బాగా మగ్గనిద్దాం. ఇది వెనకటి ఇప్పుడంటే ఏమైనా ఫంక్షన్లో పెట్టుకుంటే బిర్యానీ చికెన్ వండుకుంటున్నారు. కానీ వెనకటికి పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకోండి, పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏ పేరంటానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా భోజనాలు అనేటప్పటికి వంకాయ మసాలా కర్రీ, బంగాళదుంప మసాలా కర్రీ, సాంబారు, పచ్చడి వేసేవాళ్ళు. కమ్మగా తినేవాళ్ళు. నేను కూడా ఎప్పుడైనా భోజనాలు అలాగే పెడతాను. మాకు ప్రేయర్ జరిగినప్పుడు ఎప్పుడన్నా పెట్టుకుంటే భోజనాలు అలాగే పెడతాను నేను. బాగుంటుంది టేస్ట్గా. ఉల్లిపాయ అలా మగ్గిపోవాలన్నమాట. బాగా పచ్చిగా ఉండకూడదు, మగ్గిపోవాలి, బాగా మగ్గిపోవాలి. పచ్చిదనం అంతా పోవాలి. పచ్చిదనం పోతేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి, కనబడతలేదు కామాలు. అల్లం, కొబ్బరి, పచ్చిమిరకాయలు మిక్సీ పట్టేసినాం. ఎల్లుల్లిపాయలు ఈ 3 కలిపి మిక్సీ పట్టేసుకో. ఘాటు బాగా తినేవాళ్ళు అయితే పచ్చిమిరకాయలు మీకు కావాల్సిన వరకు వేసుకోండి. కారం వేయక్కర్లేదు ఇంకా దీంట్లో. ఇంకొంచెం ఘాటు కావాలనుకుంటే వేసుకుంటవే. ఇదేం ఘాటుగా ఉంటుంది. పచ్చిమిరకాయలు వేస్తాం కదా, ఘాటుగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళు ఎలా కారం తింటారో అలా ఉంటుంది ఇది కూడా తింటే, అంత ఘాటుగా. ఈ పచ్చివాసన పోయేదాకా దీన్ని కూడా నూనెలో ఏం చేసుకోవాలి. ఇది వంకాయ ముక్కలు వేసినాక వేయొచ్చు, కానీ వంకాయ ముక్కలు వేసేటప్పటికి మెత్తబడిపోద్ది ఊరికే. అందుకు వంకాయ ముక్కల కంటే ముందు ఇది వేసేసుకున్నాను. నూనె తేలుతుంది చూసారా? నూనె తేలిందంటే అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయినట్టే అన్నమాట. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. మా పెరట్లో వంకాయలు పెట్టినప్పుడు ఎంత బాగుండేదో కూర వండితే. ఇది ఎప్పుడో పెట్టుకుంటా కుదురుతులేదు మాకు, కొత్త ఇంటికాడికి వెళ్ళిన కానించి. అక్కడ కోతులండి, ఎన్ని కోతులంటే బాబాయ్, 100 కోతులు దాకా తిరుగుతున్నాయి. అసలు
మొక్కలు బతకనెత్తలేదు, మనుషులను బతకనెత్తల, ఇళ్ళ మీదకి ఎక్కి తెగ గెంతు. కాకరకాయలు ఎన్ని కాకరకాయలు కోసి తినేస్తున్నాయో, అటు చేదనిపిస్తలేదు ఏంటో మరి. చింత చిగురు కోసుకొని తినేస్తున్నాయి, కాకరకాయలు తినేసేస్తున్నాయి, మొక్కలన్నీ పీకేసేస్తున్నాయి, గోంగూర కూడా తినేసినాయి అయ్యే. అలా చేస్తున్నాయి, తినేసి వెళ్తాం కాకుండా కుందీలు పైనుంచి కింద పడేసేస్తున్నాయి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టి. చూసారా, వంకాయ ఊరికే మగ్గిపోద్ది, ఎంతసేపు పట్టదు. దీన్ని బాగా మళ్ళీ కింద నుంచి పైకి, పైనుంచి కింద కలుపుకుందాం. కొంచెం నూనె తేలేదాకా మగ్గనియాలన్నమాట. కొద్దిగా పచ్చిగా ఉంది, ఇంకొక 2 నిమిషాలు మగ్గబెట్టుకున్నామంటే చక్కగా మగ్గిపోద్ది అనమాట. 1 స్పూను పసుపు, 1 స్పూను సాల్టు, అంటే మాకు టేస్ట్కి దాకా, మీకు టేస్ట్కి ఎంత కావాలో చూసేసుకోండి. 1 పావు స్పూను కారం. చెప్పాగా నేను ఘాటుగా తింటానని. మామూలుగా మాదిరికి తినేవాళ్ళు అయితే మీకు పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఈ కొంచెం ఘాటు బాగా తినేవాళ్ళు అయితే, తినంగానే కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేటట్టుగా ఉండేవాళ్ళు అయితే కారం వేసుకోండి. అమ్మో అంత మేము తినలేము అనుకుంటే ఆ 5 పచ్చిమిరపకాయలతో సరిపెట్టేసేయండి, సరిపోతాయి. నేను ఈ మధ్య డాక్టర్లు డైట్ చెప్పారు, షుగర్ ఎక్కువగా ఉందని. అది తినటం వల్ల భోంచేత్తలేదు, నోరంతా చప్పగా ఉంటుంది. అప్పుడప్పుడు ముడి బియ్యం కొద్దిగా వండుకొని తిన్నప్పుడు ఇదిగో ఇలా ఘాటుగా వండుకొని తింటున్నాను అనమాట, ఎందుకంటే నోరు చప్పబడిపోయిందని. అవతల ఉడుకుతుంది చూసారా, ముడి బియ్యమే నా కోసం. ఒక టీ గ్లాసులో 1/2 గ్లాసు. అబ్బా బాగా వెయిట్ లాస్ అయ్యానబ్బా నేను మాత్రం. 2 వారాల్లో 2 కేజీలు తగ్గాను. మరి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడో కానీ. మగ్గిపోయింది చూసారా, నూనె కూడా తేలుతుంది చూసారా. అంతే. కొత్తిమీర లేదు నాకు అందుబాటులో, కొత్తిమీర ఇలా. మీకు అందుబాటులో కొత్తిమీర ఉంటే పైన జల్లేసుకోండి. జల్లేసుకొని 1 నిమిషం అటు ఇటు తిప్పండి. చూద్దాం, వాసన మంచి వాసన వస్తుంది. సూపర్గా ఉందబ్బా. మీరు కూడా చేసుకోండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. కానీ ఈ కూర ఎవరైనా సరే చేసుకుంటే బ్రహ్మాండం కుదరదు. వంట రానోళ్ళు కూడా వండుకొని తినొచ్చు అనమాట తేలిగ్గా, అంత బాగుంటుంది. కాకపోతే వంకాయలు కడిగి చక్కగా ఉప్పేసి కోసుకోండి కండ్రలో. చూసారా కూర ఎలా ఉందో, నూనె తక్కువ, మంచి రుచి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.